కడప జిల్లా రంగసముద్రం చెరువును భూ ఆక్రమణదారుల నుండి కాపాడతామని రంగసముద్రం చెరువు నీటి సంఘం చైర్మన్ చెరుకూరి వీర చంద్రాయుడు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి సుబ్బారావులు పేర్కొన్నారు. రంగసముద్రం చెరువు ఆక్రమణలను తొలగించేందుకు చెరువు స్ట్రెచ్చింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 డిసెంబర్ 16వ తేదీన నీటి సంఘం చైర్మన్గా ఎన్నికయ్యానన్నారు. అయితే చెరువులో గత వైఎస్ఆర్సీపీ పాలనలో నాయకులు యథేచ్ఛగా ఆక్రమించి బినామీ పేర్లతో పట్టాలు పుట్టించి పండ్ల తోటలు, స్విమ్మింగ్ పూల్, రోడ్లు వేసి ఆయకట్టు కింద ఉన్న వ్యవసాయ పొలాలకు నీళ్లు పారకం లేక బీళ్లుగా పెట్టుకున్న పరిస్థితులు చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, రెవెన్యూ మంత్రి, కడప జిల్లా కలెక్టర్, బద్వేలు ఆర్టీఓ, తహసీల్దార్, తెలుగుదేశం పార్టీ బద్వేలు ఇన్ఛార్జి రితీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు అనేక ఫిర్యాదులు చేశామన్నారు. సముద్రం చెరువు నీటి సంఘం చైర్మన్ చెరుకూరి వీరచంద్రాయుడు నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత చెరువులో ఆక్రమణలు ఎక్కువగా కావడంతో చెరువులో నీళ్లు నిలవలేక నేను రితీష్ రెడ్డి సార్ గారిని, ఆర్డీఓ సారు, కలెక్టర్ గారిని, మన ఎంఆర్ఓ సార్ అధికారులందరినీ కలిసి తెలుగుగంగా అధికారులను కలిసి అర్జీలు సమర్పించి సీఎం గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి ఆమెన లోకేష్ గారికి, ఆమె ఇది మన నీటిపారుదల శాఖ నిమ్మల రామానాయుడు గారికి అందరికీ అర్జీలు సమర్పించి ఇప్పుడు ఇవన్నీ మన కలెక్టర్ గారు స్పందించి దీనిని అక్రమ పట్టాలను రద్దు చేసి ఈరోజు చెరువు ట్రెంచింగ్ కొట్టడానికి 1.5 లక్ష రూపాయలు నా పేరుకు అగ్రిమెంట్ కావటం వలన చెరువు ట్రెంచింగ్ పని మొదలుపెట్టి చేస్తున్నాను. మన రితీష్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మండలం రంగసముద్రం పంచాయతీ రంగసముద్రం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తిరుమలశెట్టి సుబ్బారావును అయిన నేను మా చెరువు ఆక్రమణలకు గురైనందువలన మా స్నేహితుడు వీరచంద్రాయుడు ఐకేటీ ప్రెసిడెంట్గా ఎన్నిక చేయించుకొని మేము కష్టపడి రితీష్ అన్న ద్వారా రితీష్ అన్నకు మేము ఎన్నో అర్జీలు పెట్టి మా చెరువు ఆక్రమణలు తొలగించి రైతులకు భూములకు నీళ్లు బారేలా ఈ పూడికను క్లీన్ చేసి చెరువు పూడిక ప్లస్ అట్లాగే చెరువు కాలువ ఇవన్నీ క్లీన్ చేయించి ఈ అక్రమణలను తొలగించి చుట్టూ ఫినిషింగ్ కొట్టించి మాకు ఈ సహకారం అందించినందుకు రితీష్ అన్న గారు ఫుల్గా సపోర్ట్ చేసి మాకు అధికారులందరికీ చెప్పి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కు అందరికీ కూడా ఆయన గట్టిగా హుకుం జారీ చేసి దీన్ని అక్రమాలను తొలగించి ఖచ్చితంగా రైతులకు మేలు చేయాలని చెప్పేసి రంగసముద్రం పంచాయతీ పైన పూర్తి బాధ్యతలు వహించి అన్నగారు దీనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నందుకు రితీష్ అన్న గారికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.